విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉక్కు ప్రధాన ద్వారం వద్ద భూ నిర్వాసితులు బైఠాయించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆర్ కార్డు ఉన్న వారికి వన్ టైం సెటిల్మెంట్ చెల్లిన నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ అయ్యే వరకు నెలకి 25,000 రూపాయలు వృత్తి కింద చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేయడం వల్ల తమంతా ఉపాధి లేక రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చింది మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్లో జరుగుతున్నారు. ఎస్ చంద్రశేఖర్, అసలు ఏం జరుగుతోంది విశాఖలో? ఒకవైపు గంగవరం పోర్టును ముట్టడించారు, మరోవైపు స్టీల్ ప్లాంట్ వద్ద అసలు ఏంటి ప్రస్తుతం, ఎలా ఉంది, ఏం చెప్తున్నారు అక్కడ? రైట్ సతీష్, చూసుకుంటే గాజువాక నియోజకవర్గంలో ఈరోజు రెండు ప్రధాన కేంద్రాలు అయినటువంటి ఏదైతే ఒకటి గంగవరం పోర్టు కావచ్చు, రెండోది విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ రెండు చోట్ల కూడా భూ నిర్వాసితులంతా కూడా ముట్టడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గంగవరం పోర్టు వద్ద అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు వారికి అక్కడ ఉన్నటువంటి భూములు తీసుకొని ఉద్యోగం ఇవ్వలేదంటూ కూడా వారంతా గంగవరం పోర్టును ముట్టడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి విశాఖ ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి భూ నిర్వాసితులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో దాదాపు 26,000కి సంబంధించినటువంటి ఎకరాలని భూమిగా ఇవ్వడం అయితే జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నటువంటి సమయంలో మేమంతా కూడా భూమిని అయితే ఇచ్చాం. భూమిని ఇచ్చిన తర్వాత మా అందరికీ కూడా ఆర్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆర్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మాకు ఉద్యోగాలు రాలేదంటే కూడా వీరంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆర్ కార్డు హోల్డర్స్ పనిచేస్తున్న కూడా అర్ధాంతరంగా తొలగించారని, ఇప్పటికైనా సరే పర్మనెంట్ చేయాలంటూ కూడా వీరు కోరినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువైపు అయితే కన్నెత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భూ నిర్వాసితులు అంతా కూడా పిల్ల పాపలతో ఇక్కడ బైఠాయించి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ అంతా కూడా ఒక్కసారిగా నిర్వాసితులందరితో కూడా దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు కూడా కార్మికులంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేశారు. అయితే వారి ఆందోళన దాదాపు 5 ఏళ్ల పాటు కూడా కొనసాగింది. 5 ఏళ్ల పాటు కొనసాగిన తర్వాత దానికి సంబంధించిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులకు పర్మనెంట్ చేయలేదంటూ కూడా ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నేపథ్యంలోనే నిర్వాసిత కార్మికులంతా కూడా స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి అయితే ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ లో మిగులు భూములు ఉన్నాయో మిగులు భూముల్ని ఆర్ కార్డు హోల్డర్స్ పంచాలి, ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ఇవ్వాలంటూ కూడా కోరారు. అలాగే దీనికి సంబంధించి ప్రతి నెల కూడా 1,00,000 రూపాయల చొప్పున జీవన వృత్తి ఇవ్వాలంటూ కూడా వీరైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పాటు నిర్వాసితులకు సంబంధించి కొంతమంది ఉన్నారు, వారిని అడదామా. ఏంటమ్మా మీ డిమాండ్? మేము నిర్వాసితులు అండి. మేము 50% కోటాల లోపల మేము చేస్తున్నాము. కానీ ఇప్పుడు ప్లాంట్ పరిస్థితి అయితే ఏమీ బాగాలేదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్స్ కేటాయించలేదు. ఉద్యోగస్తులకి ఏమొచ్చి వాళ్ళకి సెటిల్మెంట్ చేసి పంపించేస్తున్నారు, వాలంటరీ రిటైర్ పెట్టి ఇచ్చేసి పంపించేస్తున్నారు. 2 అయిపోయినాయి, ఈ 3 మెగా ఉందట, అది కూడా ఇచ్చి పంపించేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నిర్వాసితులు 4 దశాబ్దాలుగా మేము ఎదురు చూస్తున్నాం, మాకు ఉద్యోగాలు వస్తాయి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 50% కోటాలో లోపల పంపించారు, కాంట్రాక్ట్ బేస్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మందిని తీసేస్తున్నారు, మామూలు కార్మికులు తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే వైట్ ఎలిఫెంట్ అన్నమాట. ఆ వైట్ ఎలిఫెంట్ ఏంటో మాకు తెలియదు. మరి పని చేయకపోతే $3 బిలియన్ నుంచి $7 బిలియన్ పాయింట్కి ఎలా వెళ్ళింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు ఎన్నో కోట్లు ప్రకటించారన్నారు, ఎవరికి ప్రకటించారు? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్వాసితులు ప్రకటించారా? కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రకటించారా? ఉద్యోగస్తులు ప్రకటించారా? ఎవరు ప్రకటించారంటే మీరు దేనికో కట్టుకోవడానికో ఇంకోటి ఏదో డెవలప్ చేసుకోవడానికో విఆర్ఎస్ పెట్టిన సెటిల్ చేయడానికో వాళ్ళు ప్యాకేజ్ ప్రకటించి ఆ రూపంలో మీరు చేసుకున్నారు. కానీ ప్లాంట్కి ఏ విధంగా సాయం పడ్డారు? మీరు ప్లాంట్కి ఏ విధంగా సాయం పడలేదు. అయినా సరే మాకు అవన్నీ కూడా అనవసరం. మేము భూమి ఇచ్చాము, మా భూమి మాకు ఇవ్వండి. ఇదొకటే, మేము భూమి ఇచ్చాం. మా పూర్వీకులు ఇక్కడ ఉద్యోగాలు వస్తే భూమి వస్తుందని చెప్పి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా పూర్వీకులు నమ్మి గవర్నమెంట్ నమ్మి భూమి ఇచ్చారు. కానీ ఈరోజు మాకు ఉద్యోగాలు లేవు కాబట్టి మా భూమి మాకు తిరిగి ఇచ్చేయండి. తిరిగి ఇవ్వని పక్షంలో ఈరోజు మొట్టమొదటిసారిగా నిర్వాసితులు అంటే భూదాతలు, భూమి ఇచ్చిన దాతలు మేము ఇవ్వబట్టి ఎంతో మంది ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని కోట్ల రూపాయలు డ్రా చేసుకొని వెళ్ళారు. కోట్లు. ఈ రోజు 10,000 జీతం కోసం మేము లోపలికి వెళ్ళి పని చేసుకుంటున్నాం. ఎందుకు మాకు ఈ పరిస్థితి? భూమి పండించుకుంటే సంవత్సరంకి లక్షల్లో పంటలు వస్తాయి కదా, జాంతో వేసుకున్నా వస్తుంది, ఏ వేసుకున్నా వస్తుంది ఏంటి? మా డిమాండ్ ఏంటంటే మేము మామూలుగా న్యాయబద్ధంగా అడుగుతున్నాం. ఎకరం భూమి మాకు నిర్వాసితులు కేటాయించండి. 8,500 ఆర్ కార్డులు ఉండిపోయి ఎకరం భూమి కేటాయించండి, లేదా నిరుద్యోగ భృతి ఇవ్వండి. ఎందుకంటే ఉద్యోగం ఇవ్వలేని ఎడల యాక్ట్ ప్రకారం జీవో ప్రకారం కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మాకు ఈ కాంట్రాక్ట్ బేస్ వద్దు, ఉద్యోగాలు వద్దు, నిరుద్యోగ భృతి మా ఇంటికి పంపించండి. అదే మా చేసిన డిమాండ్, ఫస్ట్ డిమాండ్. ఒకవేళ ఇవ్వని ఎడల ఈ భూమిని మేము ఆక్యుపేషన్ చేసుకుంటాం. అప్పుడు మమ్మల్ని అడ్డోళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకంటే
మాది మేము తీసుకున్నాం, అది న్యాయబద్ధమైంది. మరికొంతమంది కూడా ఆందోళన బాట పట్టినటువంటి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎత్తును కూడా మహిళలు కూడా ఆందోళన బాట పట్టారు. మిగిలి ఉన్నటువంటి ఉక్కు నిర్వహణ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను అంతటిని కూడా పంచాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఇప్పటికే విశాఖ సంబంధించినటువంటి భూ నిర్వాసితులు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళనకు సంబంధించి కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మండు టెండలో కూడా వీరంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద అయితే బైఠాయించుకు వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం అయితే పోరాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూముల విషయంలో మరి మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసుకుందామా? చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారమ్మా? చెప్పమ్మా, ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. చెప్పమ్మా. రైట్, ఇది మొత్తానికి సతీష్ చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ దిగి రాకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా భూ నిర్వాసితులే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.